సిద్ధార్థ గారు కూడా ఉండేవారు, కానీ బాగా క్లోజ్గా రాజేంద్ర ప్రసాద్ ఉంటారు. బాగా క్లోజ్గా ఉండేవాడు, ఫ్రెండ్లీగా మాట్లాడేవాడు, అండ్ జోకీగా ఉండేవాడు, జోక్స్ వేసేస్తూ ఉండేవాడు. అందరికీ నమస్కారం. హరివిహరి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో నరసాపురం మండలం మొగల్తూరు గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లా, మొత్తం బావా సినిమా షూటింగ్ అంతా కూడా జరిగిన లొకేషన్ అంతా కూడా నేను ఈ వీడియోలో చూపించాలనుకున్నానండి. మొత్తం 2 మండువా లోగులు ఉన్నాయండి. 2 మండువా లోగుల్లో కూడా బావా సినిమా ఒకటి, నాని గారిది భీమిలి కబడ్డీ జట్టు ఒకటి, ఇంకొక 2-3 సినిమాల వరకు కూడా ఆ మండువా లోగులు తీయడం జరిగిందండి. ఆ లొకేషన్లన్నీ కూడా కవర్ చేయడం కోసం నేను మొగల్తూరు రావడం అయితే జరిగిందండి. ఈ మొగల్తూరులో చాలామంది సెలబ్రేషన్స్ ఉన్న సంగతి మీరు అందరూ తెలిసిందే. మనకి వెనకమాల కనిపిస్తున్న బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న మండువా లోగుల్లో కూడా సినిమా షూటింగ్ చేయడం జరిగిందండి. ఆ లొకేషన్లన్నీ కూడా నేను వీడియోలు చూపిస్తానండి. మన వీడియోలోకి వెళ్ళే ముందు మీరు అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మన యూట్యూబ్ ఛానల్ చూడంగానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినప్పుడు లైక్ చేయండి. మీ నుండి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకోకుండా ఆ షూటింగ్ లొకేషన్కి వెళ్ళిపోయి షూటింగ్ జరిగిన లొకేషన్ అంతా కూడా మీకు చూపిస్తానని వీడియో చూస్తున్నానండి. 2010 అక్టోబర్ 29వ తారీఖున సిద్ధార్థ నటించినటువంటి బావా సినిమా రిలీజ్ అయిందండి. రిలీజ్ అయిన డేట్ మాత్రం అక్టోబర్ 29. ఈ సినిమా గురించి ఇంత పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే, ఈ సినిమాని డైరెక్ట్ చేసినటువంటి రాంబాబు గారిది పాలకొల్లు. మొగల్తూరు, నర్సాపురం, పాలకొల్లు ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా పక్కపక్కనే ఉండడం వలన పాలకొల్లులో పుట్టి ఒక మంచి డైరెక్టర్గా పేరు తెచ్చుకోవాలని బావా సినిమాకి డైరెక్టింగ్ చేస్తున్నటువంటి మన రాంబాబు గారిని ప్రతి ఒక్కరూ కూడా సపోర్ట్ చేశారండి. సపోర్ట్ చేయడమే కాదు, ఈ సినిమా సూపర్ హిట్ కావాలనేసి అందరూ కోరుకున్నారు. ఎందుకంటే మన పక్కనే ఉన్న పాలకొల్లులో పుట్టి అక్కడే విద్యాభ్యాసం చేసినటువంటి రాంబాబు గారు ఒక సినిమాకి డైరెక్షన్ చేస్తున్నారంటే మొత్తం ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా గర్వకారణమే కదండి. అందుకు కాబట్టి రాంబాబు గారి సినిమా సూపర్ హిట్ అవ్వాలని ఆ టైంలో ఆ రోజుల్లో షూటింగ్ జరిగేటప్పుడు చాలామంది దేవుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టడమే కాకుండా అభిషేకాలు చేసి మొత్తం గుళ్ళు చుట్టూరు కూడా ప్రదక్షిణాలు కూడా చేయడం జరిగిందండి. అలాంటి రాంబాబు గారు అందరిలోనూ కూడా చాలా తలలో నాలుకలాగా ఉండి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి అందరితోటి స్నేహంగానూ అలాగే మెలగడంతో రాంబాబు గారి మీద ఒక గౌరవం, ఒక ప్రేమ ఏర్పడ్డాయి. అలాంటి రాంబాబు గారు చూడండి, మనకి ఏజీవి సూర్యారావు గారు అడ్వకేట్ అండ్ నోటరీ. ఈయన సూర్యారావు గారి ఇంట్లోనే ఈ సినిమా చాలా వరకు తీయడం జరిగింది. ఈ ఇంటి పక్కనే ఇంకొక మండువా లోగులు ఉందండి. ఆ మండువా లోగుల పక్కన కూడా సినిమా షూటింగ్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు నేను సిద్ధార్థ గారిది బావా ఎక్కడి నుండి కూడా ఆ షూటింగ్ జరిగిన ప్రతి ఫ్రేమ్ కూడా ప్రతి లొకేషన్ కూడా నేను ఈ వీడియోలో చాలా క్లియర్ కట్గా చూపిస్తానండి. సిద్ధార్థ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు షూటింగ్ లొకేషన్స్, వాళ్ళు ఎక్కడెక్కడ తీసిన స్పాట్స్, అలాగే సినిమా హీరోయిన్, మొత్తం యూనిట్ అంతా కూడా ఇదే ఇంట్లో ఒక 4 రోజుల పాటు ఇదే ప్లేస్లో ఉండి ఇక్కడ షూటింగ్ జరిగిన విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను చాలా క్లియర్ కట్గా చూపిస్తానండి. ఎందుకంటే పల్లెటూరులో దేశానికి పట్టుకొమ్మలు అన్నారా, అలాంటి పల్లెటూర్లలోనూ తీసిన సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్లు అయినాయండి. ఈ మండువా లోగులు కనుక మీరు చూస్తే కనుక చాలా థ్రిల్లింగ్ ఫీల్ అవుతారు. మీరు కూడాను లోపల చూస్తే ఒక ఇంద్రభవనంలా ఉంటుందండి. అలాంటి మండువా లోగులన్నీ కూడా షూటింగ్ వాళ్ళు వెతుక్కుంటూ వచ్చి మంచి సినిమా షూటింగ్స్ అయితే మనకు అందిస్తున్నారండి. ఆ కోవలో తీసిన సినిమానే బావా. రాజేంద్ర ప్రసాద్, అలాగే సిద్ధార్థ, హీరోయిన్ ప్రణతి, ఇంకా చాలామంది యాక్టర్స్ అయితే ఇదే ఇంట్లో 4 రోజుల పాటు షూటింగ్ గడిపారండి. ఆ లొకేషన్ స్పాట్స్తో పాటు మనకి వెనకమాల కనిపిస్తున్న ఈ కార్ షెడ్లో కూడా వాళ్ళకి గడిపిన జ్ఞాపకాలు అయితే ఉన్నాయండి. అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ప్రజెంట్ ఇప్పుడు మనం బావా సినిమా షూటింగ్ జరిగినటువంటి మండువా లోగుల్లో ఒక లొకేషన్కి అయితే మనం వెళ్తున్నామండి. మనకు కనిపిస్తున్న విజువల్స్ అన్నీ కూడా మీరు గమనించండి. ఇదే ప్లేస్లో సిద్ధార్థ గారిది ఒక ఫైట్ సీన్ ఉంటుందండి. ఆ ఫైట్ సీన్ ఇక్కడ తీశారండి. ఆ ఫైట్ సీన్ ఇప్పుడు మీకు వీడియో క్లిప్పింగ్ వేసి చాలా క్లియర్ కట్గా చూపిస్తానండి. చూస్తూనే ఉండండి. చూశారు కదండి, ఈ బయట జరిగిన ఈ ఫైటింగ్ సీన్ అయితే మీకు చూపించడం జరిగింది. ఇంకా మనం ఈ పక్కనే ఉన్నటువంటి హాల్ కూడా ఒకసారి చూసేద్దామండి. సేమ్ ఇందాక చూపించిన ఫైట్లో మనకి కనిపిస్తున్న ఈ విజువల్స్ కానీ మనకి స్తంభాలు ఉంటాయండి. ఆ స్తంభాలన్నీ కూడా
ఆ ఫైట్ సీన్లలో చాలా పర్టిక్యులర్గా అయితే కనపడ్డాయి. ఆ కనిపించిన ప్రతి విజువల్ కూడా నేను మీకు చాలా క్లియర్ కట్గా చూపించాలనుకున్నాను. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకోకుండా లోపలికి వెళ్ళిపోదామండి. లోపలైతే ఒక రేంజ్లో ఉంటుంది, ఒక ఇంద్రభవనం లాగా ఉంటుందండి. ఈ ఇంద్రభవనం లాంటి ఈ మండువలోగులు మన ఇంటి ఓనర్ గారు మనకి అన్ని విషయాల్లో కూడా ప్రతి గది కూడా మనకి చాలా క్లియర్ కట్గా చూపించడం జరిగిందండి. ఆయన పర్మిషన్ ఇవ్వడమే కాకుండా దగ్గరుండి అన్ని విషయాల్లో కూడా చాలా క్లియర్ కట్గాను చాలా క్లారిటీగాను. మరి పందిరి మంచం దగ్గర షూటింగ్ జరిగిందండి ఇక్కడండి. జరిగింది, మరి అది ఉంచారో లేదో మాకు ఐడియా లేదు. అదే సినిమా చూస్తే తెలుస్తుందండి. తీశారు. ఓకేనండి. ఈ బీరువా తీసుకున్నారు, ఈ బీరువా కూడా తీశారండి. కూడా తీసుకున్నారు. విన్నారు కదండి, ఇంటి ఓనర్ గారు అయితే చెప్పడం జరిగింది ఈ పందిరి మంచం దగ్గర షూటింగ్ జరిగింది, అది ఉంచారో లేదో నాకు తెలియదని చెప్పడం జరిగింది. బావా సినిమాలో ప్రణతి గారు మందు తాగి ఈ మంచం మీద పడుకుని సీన్ ఉంటుందండి. క్లిప్పింగ్ వేస్తాను చూడండి. వరలక్ష్మి, అమ్మ వరలక్ష్మి, నోట్లో ఇండోరగా అంటే అమ్మ వరా, అయ్యో సావిత్రి సుశీల కాశీ అందరూ రండ్రా, ఇదేదో తినేసిన తల్లి కనిపించండ్రా. చూసారు కదండి, ఇదే పందిరి మంచం మీద ఇంకొక సీన్ ఉంటుందండి. ఒకే పందిరి మంచం మీద 2 సీన్స్ తీశారు. ఆ 2వ సీన్ క్లిప్పింగ్ కూడా వేస్తానండి, చూడండి. ఏంటమ్మా ఈ చీరేంటి? ఆరాలు అడగడం మానేసి తొందరగా రెడీ అవ్వు, అవతల బోల్డెన్ పనులు ఉన్నాయి. అక్క, పంతులు గారు వచ్చారు. తోలుపాకులు ఒక్కలు ఎక్కడ పెట్టావు? దేవుడి గదిలో ఇత్తడి పళ్ళెంలో ఉన్నాయి, వెళ్ళి తీసుకో. అలాగే. ఏంటమ్మా ఏంటి హడావుడి? రాత్రి అన్నయ్య గారు నాన్నగారికి ఫోన్ చేశారు, పెళ్లి గురించి రమణ చాలా తొందర పెడుతున్నాడంట. చూసారు కదండి, ఒకే పందిరి మంచం మీద 2 సీన్స్ అయితేనే ఓనర్ గారు చెప్పింది ఏంటంటే ఈ పందిరి మంచం షూటింగ్ జరిగిన తర్వాత ఆ షూటింగ్ చేసినటువంటి బ్యానర్ ఉంటుంది కదండి, ఆ యొక్క బ్యానర్ ఎండి ఉంటారు కదా, ఆయన ఆ పందిరి మంచం ఎంతగానో బాగా నచ్చి ఇంటి ఓనర్ గారిని అడిగారంటండి, ఈ పందిరి మంచం మీరు నాకు అమ్మేస్తే మేము కొనుక్కుంటామనేసి అడగడం జరిగిందంట. అయితే ఇంటి ఓనర్ గారు అయితే ఈ యొక్క పందిరి మంచాన్ని సేవతోటి చాలా నీట్గా చేయించుకున్నాను, నేను ఇది అమ్మడం కుదరదు, ఎంతో ఇష్టపడి చేయించుకున్నది కదా అనేసి ఆయన నవ్వుతూ సమాధానం చెప్పడం జరిగిందంటండి ఆ సినిమా నిర్మాత గారికి. అలాంటి సీన్స్ అన్నీ కూడా ఆయన చెప్పినప్పుడు ఆయన మాటలు వింటుంటే చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఒకే ఇంట్లో నెల రోజులు షూటింగ్ జరిగితే ఎంతో సందడిగా ఉన్నది, చాలా కలివిడిగా ఉన్నది అని చెప్పినప్పుడు మాకైతే చాలా సంతోషం అనిపించిందండి. ఇలాంటి సీన్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. మొత్తం ఈ గదిలో తీసింది. హాల్లో ఒక సీన్ ఉంటుందండి, చాలా సూపర్ హిట్ కామెడీ సీన్ అండి. ఆ సీన్ అయితే మీకు క్లిప్పింగ్ వేస్తానండి, చూడండి, చాలా బాగుంటుంది. ఆపండి, కన్నవాళ్ళు కనికరించకపోయినా నీ ప్రేమకు నేనున్నాను చెల్లమ్మా. ఎరా తాగొచ్చావా? మీరుండండి వీర్రాజు గారు. సార్, కనకో మావాడు ప్రేమించుకున్నారు. ఏ గొట్టంగా నేను ప్రేమించింది మా అప్పలరాజు గారిని. చిచి, ఈ దాడబాగా నేను ప్రేమించాను. అదేంటి, నేను కనుక చాలా స్ట్రాంగ్ గా ప్రేమించుకున్నానని చెప్పాడు మాతో. చూసారు కదండి, ఈ ఇంట్లో క్లిప్పింగ్స్ అన్నీ కూడాను ఈ యొక్క మండువాలోగులు లోపల హాల్లో ఎలా ఉంటుందో ఇప్పుడు నేను మీకు చూపించడం జరిగింది. అంతేకాకుండా ఇంకా చివరిగా ఒక రూమ్ ఉందండి. ఆ రూమ్ చూసిన తర్వాత ఇంకా అటు పక్క నుంచి మన కాంపౌండ్ హాల్ ఉంటుందండి, ఆ పక్కకే మొత్తం సినిమా షూటింగ్స్ జరిగినప్పుడు ఆ కాంపౌండ్ హాల్ ఉంటుంది కదండి, పక్కన ఆ గ్రౌండ్లోనూ మొత్తం సినిమా యూనిట్ అంతా కూడా షూటింగ్ జరిగిన తర్వాత సేమ్ అదే ప్లేస్లోకి వచ్చి అక్కడ టీ కాఫీలు ఏంటి భోజనాలు ఏంటి అన్నీ కూడా అక్కడే పెట్టడం జరిగేదంటండి. చాలా సందడి. ఎందుకంటే సినిమా షూటింగ్ అంటే మొత్తం చుట్టుపక్కల ఉన్న గ్రామాలే కాకుండా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ షూటింగ్ తీసేటప్పుడు చూడడానికి వచ్చిన జనము చాలా విచిత్రంగా ఉంటారు. అంతేకాకుండా చాలా సందడిగా ఉంటుంది. ఇదిగోండి, ఈ గ్రౌండ్లోనే మొత్తం చాలా వరకు కూడా సినిమా యూనిట్ అంతా కూడా చాలా మంచిగా ఉండేదని చెప్పడం జరిగిందండి. ఇంకా మనం ఇంటి ఓనర్ గారిని అడిగి మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకోవడానికి అయితే మనం ట్రై చేద్దామండి. ప్రజెంట్ ఇప్పుడు మనం బావా ఇంకోటి ఏ సినిమా లేదండి, కబడ్డీ ఒకటి, బావా ఒకటి, చెడుగుడు ఒకటి, మొత్తం ఈ 3 సినిమాలు షూటింగ్ జరిగిన మనం మండువాలోగులు అయితే ఉన్నామండి. మనమండి ఈ మండువాలోగులు ఓనర్ గారండి ఏజీవీకే సూర్యారావు గారు మనతో ఉన్నారండి. ఏజీవీకే సూర్యారావు గారితో మాట్లాడి ఇక్కడ ఏమేమి సినిమా షూటింగ్ జరిగినాయో అన్ని విషయాలు కూడా మన సబ్స్క్రైబర్స్ కంటే మన వ్యూవర్స్కి అర్థమయ్యేలాగా ఆయన దగ్గర నుంచి
కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి అయితే మనం సార్ నమస్తే సార్. నమస్తే. ఇక్కడ ఏమేమి సినిమా షూటింగ్ జరిగినాయో మీ ఇంట్లో కొంచెం మా సబ్స్క్రైబర్స్ కి మా వ్యూవర్స్ కి మీరు చెప్తే వాళ్ళు చాలా ఆసక్తికరంగా వింటారండి మాట్లాడగంటారు. చెప్పండి సార్. ఈ మధ్యకాలంలో బావా సినిమా ఒకటి అండి, చెడుగుడి ఒకటి, కబడ్డీ ఒకటి, అవి చేసి జరిగాయి. ఆ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు మీ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయండి? బాగానే వచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా బాగా రెస్పాండ్ అయ్యేవారండి, బాగానే ఉండేవారు. మొత్తం ఎన్ని రోజులు షూటింగ్ జరిగి ఉంటుందండి? ఇది బాగా అయితే కొంచెం సుమారుగా ఒక నెల రోజులు చేశారు. నెల రోజులండి. నెల రోజులు కూడా మీ ఇల్లంతా సందడిగా ఉండే సందడిగా మొత్తం ఇల్లంతా తిరిగేవారండి. మొత్తం అంతా ఆక్యుపై చేసుకున్నారు. మొత్తం మీ కాంపౌండ్ కూడా మొత్తం ఆడుకున్నారు. వాళ్ళ సినిమా వల్ల మీతోటి ఫ్రీగా ఉంటే మాట్లాడేవారండి. బాగానే ఉండేవారండి. రాజేంద్ర ప్రసాద్ గాని వాళ్ళు కూడా బాగానే రియాక్ట్ అయ్యేవారు, బాగా క్లోజ్ ఫ్రెండ్లీగా ఉండేవారు. ఫ్రెండ్లీ అయిపోయారు. సిద్ధార్థ గారు మీతో సిద్ధార్థ గారు కూడా ఉండేవారు. రాజేంద్ర ప్రసాద్ అయితే బాగా క్లోజ్ గా ఫన్నీగా మాట్లాడేవారు. ఏమైనా జోక్ గానే జోకీ గారు మాట్లాడేవారు. హీరోయిన్ కూడా వచ్చారు ఇంట్లో. షూటింగ్ కోసం అడిగినప్పుడు మీకు ఏమన్నా వాళ్ళు ఫ్రీగా ఇచ్చారా లేకపోతే ఏమన్నా వాళ్ళు రెమ్యునరేషన్ ఇచ్చారనుకోండి, అది వెళ్ళిపోతే మేమేం అడగలేదు, డిమాండ్ చేయలేదు, వాళ్ళే ఇచ్చలేరు. ఎవరికి కూడా మీరు ఫ్రీగా ఇవ్వకండి, రెమ్యునరేషన్ తీసుకోమని వాళ్ళు చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. మాతోటి మీ అమూల్యమైన టైం మాకు సమయం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. ఉంటా సార్. సూర్యారావు గారితో మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చెప్పిన చాలా విషయాలు చాలా ఆసక్తికరంగా మీరందరూ విన్నారనేసి అనుకుంటున్నాను. అయితే అసలు స్టోరీ అసలు సబ్జెక్టు ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి. మనం ఇప్పటి వరకు కూడా ఒక మండువాలోకులు చూపించాము. 2వ మండువాలోకుల దగ్గరికి అయితే మనం రావడం జరుగుతుంది. సిద్ధార్థ గారి మీద అలాగే రాజేంద్ర ప్రసాద్ గారి మీద చిత్రీకరించినటువంటి కొన్ని సీన్స్, హైలైట్ సీన్స్ ఉన్నాయండి. ఆ సీన్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకు కనబడే ఈ మండువాలోకుల దగ్గరనే తీయడం జరిగిందండి. ఆ క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను చాలా క్లియర్ కట్గా చూపిస్తాను, ఎందుకంటే మనకి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఈ సీన్స్ అన్నీ కూడా. నేను వీడియో అయితే చాలా బాగుంటుంది, చూస్తున్నాను. ప్రజెంట్ ఇప్పుడు నేను బావా సినిమా షూటింగ్ జరిగిన మండువాలోకుల దగ్గర ఉన్నానండి. ఈ మండువాలోకుల్లోనూ మొత్తం 5 రోజులు సినిమా షూటింగ్ జరిగిందండి. అది కూడా సిద్ధార్థ గారు అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు హాల్లో కూర్చున్న సీన్స్ ఒకటి, బయట ఉడియోలు ఎండబెట్టే సీన్స్ ఒకటి కొన్ని తీశారండి. ఇక్కడ మనం ఇందాక చూపించిన ఇల్లు అయితే నెల రోజులు షూటింగ్ జరిగిందండి. మొత్తం ఆ ఇంట్లోనూ కూడా నెల 15 రోజుల దాకా షూటింగ్ జరిగిందండి. ప్రతి లొకేషన్ లో కూడా ఎక్కడెక్కడ సినిమా షూటింగ్ జరిగిందో ఆ లొకేషన్ అన్ని కూడా నేను ఇప్పుడు చూపిస్తానండి. ఇదే లొకేషన్ లో తీసిన ఒక సీను క్లిప్పింగ్ వేస్తాను చూడండి. ఏంటి వీడప్పుడే ఊరెళ్ళి వచ్చేసాడా? ఊరికా నేను ఈ ఊళ్ళో ఉండగా నా కొడుకును ఊరికి పంపించద్దు దమ్ము ఎవడకొందా చెడుగుడు ఆడేస్తాను. ఆ మాట గట్టిగానండి, ముందు మిమ్మల్ని రైలెక్కిస్తారు. వాళ్ళు నన్ను రైలు ఎక్కిస్తే నేను ఈ మానంలో తిరిగి వచ్చేస్తారుగా. రాజేంద్ర ప్రసాద్ గారు చనిపోయినప్పుడు ఒక సీన్ ఉంటదండి, అది క్లిప్పింగ్ వేస్తానండి చూడండి. నన్నాడుకుంటూ ఉంటే అది ఆపలేడా, కొండకి నా దీపాలతో కొరివెడతాడు. రాజేంద్ర ప్రసాద్ గారు సిద్ధార్థ గారు ఈ హాల్లో కూర్చుండి భోజనం చేసినప్పుడు వాళ్ళని అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పే ఒక సీన్ ఉంటుందండి. ఆ సీన్ వేస్తాను చూడండి. ఈసారైనా పరీక్షల్లో పాస్ అవుతావా? భోజనం చేస్తున్నప్పుడు ఇలాంటి కష్టమైన ప్రశ్నలు అయితే ఎలాగమ్మా? వాసుతాడులేవే, దానికి కావాల్సిన అరేంజ్మెంట్ చేశాం కదా. అరేంజ్మెంట్లా ఏంటి? కాపీలా? కాపీలా ఏంటి? కూపీలు లాగడం. పాస్ అవడానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని చేసామండి. రాజేంద్ర ప్రసాద్ గారు ఒడియాలు పట్టే సీన్ ఉంటుందండి, ఆ క్లిప్పింగ్ వేస్తాను చూడండి. ఆగు, ఏంటండి ఇది? నేను పెడతానుగా. పక్కన బట్టలున్నాయి, ఆరబెట్టండి. లోపల అంట్లున్నాయి, తోమేయండి. ఒసై సుబ్బలక్ష్మి, నీకేం పనిలేదు, నువ్వు వెళ్ళవే. అయ్యగారు మ్యాట్నికి వెళ్ళొస్తానండి. ఒరే నానా ఇరారా. ఓకే. ఈ ఇంట్లో లోపల రాజేంద్ర ప్రసాద్ గారు సిద్ధార్థ గారిని తిట్టే సీన్ ఉంటుందండి, ఆ క్లిప్పింగ్ కూడా చూడండి, బాగుంటుంది. నువ్వు తొంట్రోడు అని తెలుసు కానీ ఇంత ఎదవ్ అనుకోలేదు. ఏంటన్నా నువ్వు కూడా? అంత కాని పని నేనేం చేశాను? నాకు వరలక్ష్మి అంటే ఇష్టం, వరలక్ష్మి నేనంటే ఇష్టం. ఆ రమణగాడు పెళ్లి చూపులను వచ్చాడు, తర్వాత ఏదైనా జరిగితే నేను బతకను చచ్చిపోతాను టెన్షన్ పడిపోయింది. వేరే దారి లేక తాళి కట్టాను తప్ప. చూసారు కదండి, మొత్తం బావా సినిమా షూటింగ్ జరిగిన ప్రతి లొకేషన్ కూడా క్లిప్పింగ్ పెట్టుకుంటూ ఆ పక్కనే ప్లేస్ చూపించుకుంటూ కూడా నేను మీకు ప్రతి లొకేషన్ కూడా చూపించడం జరిగిందండి. ఈ వీడియోలో నేను మరీ ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే
పాలకొల్లు కుర్రోడు ఈ సినిమాకి డైరెక్షన్ చేశాడు. సినిమా కూడా చాలా బాగా వచ్చిందనేసి అందరూ అనుకున్నారు. సినిమా కూడా చాలా బాగుంది. ఈ 2 మండువాలోగుల్లోనూ చాలా వరకు షూటింగ్ జరిగిన ప్రతి లొకేషన్ కూడా చూపించడం జరిగింది. నా సబ్స్క్రైబర్స్, నా వ్యూవర్స్ కూడా నాకు చాలామంది కామెంట్లు చేయడం జరిగింది. మీరు ప్రతి వీడియోలోనూ కూడా అంత మాట వీడియో అదిరిపోద్ది, వీడియో చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వీడియో చూస్తూనే ఉండండి అని పదే పదే చెప్పడం చాలామందికి నచ్చలేదు. చాలా కామెంట్స్ వచ్చాయి. ఆ కామెంట్లని ఆధారంగా తీసుకుండి ఇక నుండి ఏ వీడియోలో కూడా నేను వీడియో అదిరిపోద్ది, వీడియో సూపర్ హిట్ చూడండి అనేసి అయితే నేను చెప్పను. అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీరందరికీ నచ్చినట్లయితే కనుక మన యూట్యూబ్ ఛానల్ని చూడంగానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరో ఇంట్రెస్టింగ్ మూవీ లొకేషన్ తోటి, మరో ఇంట్రెస్టింగ్ హోమ్ టూర్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కూడా మన యూట్యూబ్ ఛానల్ని వాచ్ చేస్తున్న ఫ్రెండ్స్, అప్పటి వరకు అందరికీ కూడా జై హింద్, జై హింద్.